ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు విని మన దినచర్యలు ప్రారంభించుట మనకెంతో దీవెనకరం, ఆశీర్వాదం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. హల్లెలూయా. మన పరమ తండ్రి అయిన దేవుడు మనలను ఆయన అరచేతులతో చెక్కియున్నాడు. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చెప్పున మనల్నందరినీ ఆయనకిష్టమైన రీతిలో తయారు చేసినారు. హల్లెలూయా. మన జీవన విధానము అంతా దేవుని చేతిలో ఉంది. దేవుని విడిచి మనము మన ఇష్టమైన రీతిలో ప్రవర్తించుట వలన మన యొక్క కష్టాలు, బాధలు మనమే కలుగు చేసుకుంటున్నాము. దేవుని విడిచిపెట్టకుండా మొట్టమొదటి స్థానం దేవునికి ఇచ్చిన మన జీవనోపాధి సాగించుట మనకెంతో దీవెన, ఆశీర్వాదకరం. ప్రతి విషయంలో, ప్రతి పనిలో ముందు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకముగా ఉంచుతారు, దీవెనకరంగా మారుస్తారు, మన పరిస్థితులన్నీ మారుస్తారు, ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు, గొప్పవారిగా, ప్రయోజనకరంగా మారుస్తారు. మనము ఒట్టివారము, మన తెలివి, మన జ్ఞానము సమస్తము వ్యర్థమే. దేవుని జ్ఞానము మనకు కావాలి. దేవుని తోడు మనకు ఉండాలి. దేవుని కాపుదల ఉండాలి. దేవుని ఇష్టము జరగాలి. మన తలంపులు, మన ఆలోచనలు సమస్తము వ్యర్థమే. దేవుని చిత్తము జరుగునుగాక. ఆమెన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి తండ్రి. ఏ వేకవన లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించిన ప్రియ బిడ్డల పట్ల మీ కృప కాపుదల దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి, స్థిరపరచండి, బలపరచండి. ఎందరైతే మీ యొక్క వాక్యము వినక అంగీకరించక ఉన్నారో అట్టి బిడ్డలందరూ రక్షణ పొంది మీరు మారు మనసు పొంది మీ ప్రియ బిడ్డలుగా జీవించే కృప దయచేయండి. అయ్యా, మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఏ విషయమై బాధపడుచున్నారో వారి యొక్క బాధల నుండి, వేదనల నుండి విడుదల దయచేయండి. శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. తల నుండి అరికాల వరకు ఎటువంటి వ్యాధి బాధ ఉన్న యేసు నామములో ఇప్పుడే వారి బాధ నుండి స్వస్థత దయచేయండి. పిల్లల చదువుల్లో, రాకపోకల్లో తోడుగా ఉండండి. క్షేమాన్ని దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో తోడై ఉండండి. రాకపోకలలో క్షేమాన్ని దయచేయండి. మీ కృప కాపుదల దయచేయండి. అంధభిక్షువులను, దీనులను, బీదలను కాపాడండి. వారికి కావాల్సిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. చంటి బిడ్డలను కాపాడండి. ఎండవేడిము నుండి కాపాడండి. మంచి ఆరోగ్యము దయచేయండి. వృద్ధులను కాపాడండి. వారికి కావాల్సిన సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. మీ ప్రియ బిడ్డలు వారు ఊహించని అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించండి. ఈ కొద్ది మనములు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.